జగన్ ఇవాళ నెల్లూరు సెంట్రల్ జైలుకు రాబోతున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన రిమాండ్ ఖైదీగా ఇక్కడ ఉండడం జరిగింది. ప్రధానంగా చూస్తే జగన్ జైలుకు రావటం అనే అంశం పైన ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ ఇప్పటికే పలు అక్రమ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అలాంటి జగన్ ఇప్పుడు ఆల్రెడీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేరాలు చేసినట్లుగా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున హల్చల్ చేయడం జరిగింది. ఈవీఎంలు ధ్వంసం చేయటం, అలాగే పోలీసు అధికారులు ఇతరులపైన దాడులు, అత్యాయత్నాలకి ఒడిగట్టినటువంటి పూర్తి సాక్ష్యాధారాలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఆయనకు దాదాపు 2 కేసుల్లో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆయన్ని పరామర్శించేందుకు ఇవాళ మరి కాసేపట్లో జగన్ రాబోతున్నారు. ముగ్గురికి మాత్రమే, జగన్ తో పాటు మరొక 2 నేతలకు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ జగన్ తో పాటు లోపలికి వెళ్లొచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇవాళ నెల్లూరు సెంట్రల్ జైలుకు రావటం అనేది ఏపీ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మరోవైపు మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి స్వాగతం సుస్వాగతం అంటూ జగన్ కి కటౌట్లు, బోర్డులు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. దానిపైన కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. జగన్ జైలుకు వస్తుంటే స్వాగతం సుస్వాగతం అంటూ బోర్డులు ఏర్పాటు చేయడం ఏంటంటూ పెద్ద ఎత్తున జోకులు పెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే త్వరలోనే జగన్ జైలుకు పోవాలని స్వయానా సొంత పార్టీ నేతలే కోరుకుంటున్నారా అని కూడా కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.